లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్. కాబట్టి తక్కువ మరి లగేజీ, తక్కువ సామాన్లు అనేవి ఎక్కడికి వెళ్ళినా తక్కువ తీసుకెళ్ళాలి. మనం ఎక్కువ తీసుకెళ్ళిపోతాం, ఎక్కువ తీసుకెళ్ళి ఇబ్బందులు పడుతూ ఉంటాం. ప్రభువారు కూడా అన్నారు, ప్రయాసపడి భారము మోచుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తాను. కాబట్టి దేవుని సన్నిధానంలో విశ్రాంతి. దేవుని సన్నిధానంకి వచ్చిన మనం లగేజ్ అంతా ఇక్కడ విడిచిపెట్టేద్దుము గాక, లగేజ్ అంతా పక్కన పెడదుము గాక, ఫ్రీ అయిపోదుము గాక, దేవుని సన్నిధానంలో సంతోషముగా ఉండుదుము గాక. ఇప్పుడు సంతోషముగా చప్పట్లు కొట్టండి, సంతోషముగా దేవునికి స్తోత్రమయ్యా అని చెప్పండి, స్తోత్రమయ్యా అని చెప్పండి. ఏ భారము కూడా మనం మోయకుందుము గాక. మన పిల్లల భారాలు కానీ, కుటుంబ భారాలు కానీ, భర్త భారాలు కానీ, ఆరోగ్య భారాలు కానీ ఏది కూడా మనం మోయకుందుము గాక. హల్లెలూయా. అన్ని భారాలు ఎవరికి అప్పగించాలి? దేవునికి అప్పగించాలి. దేవుడు మరి ఇక్కడ లేరు కనుక దేవునికి బదులుగా దైవజనులు పెట్టారు. హల్లెలూయా. దేవునికి బదులుగా ఎవరిని పెట్టారు? దైవజనులు పెట్టారు. కాబట్టి దైవజనుల్ని పిలిపించుకుని ప్రార్థన చేయించుకోవాలి. ఏదైనా ఇబ్బంది ఉంటే దైవజనులకు చెప్పాలి, దైవజనులతో అంటుకట్టబడి ఉండాలి. దైవజనులతో నువ్వు నడిస్తే దేవుడితో నడిచినట్లే. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపడతాం. దైవజనులకి నీ అవసరం చెబితే దేవునికి చెప్పినట్లే. హల్లెలూయా. దైవజనుడు ప్రార్థన చేస్తే దేవుడు చేసినట్లే. దైవజనుడు ప్రార్థన చేస్తే దేవుడు సమాధానం ఇచ్చునుగాక. ఆమేన్. కొంతమంది ఎవరికి వాళ్ళు వ్యక్తిగతంగా ప్రార్థన చేసేసుకున్నాం కదా అనుకుంటారు. హల్లెలూయా. మీరు ప్రార్థన చేయాలి, ఆ ప్రార్థన చేయడం వేరు, కానీ దైవజనుడు ప్రార్థన చేయడం వేరు. హల్లెలూయా. ఎందుకనంటే చూద్దాం. యెహోషువ గ్రంథము 3వ అధ్యాయం 15వ వచనమును ధ్యానం చేద్దాం. యెహోషువ గ్రంథము 3వ అధ్యాయం 15వ వచనం. అప్పుడు ఆ మందసమును మోయువారు యోర్దానులో దిగిన తరువాత మందసమును మోయు యాజకుల కాళ్ళు నీటి అంచున మునగగానే పైనుండి 6 నీళ్లు బహుదూరమున సారేతను ఆదామనుపురములో దగ్గర ఏకరాశిగా నిలిచును. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపడదాం. హల్లెలూయా. యాజకులు మందసాన్ని మోసుకుంటూ యోర్దాను నది దగ్గరికి వచ్చారు. ఇక్కడ ఉన్నటువంటి పాఠ్యభాగ సారాంశం ఏమిటంటే, ఇజ్రాయేలీలకి దేవుడు కనాను దేశాన్ని ఇస్తానన్నారు. ఇజ్రాయేలీలకు దేవుడు ఏమి ఇస్తానని చెప్పారు? కనాను దేశాన్ని ఇస్తానని చెప్పారు. అయితే కనాను దేశం దగ్గరికి వెళ్ళడానికి ముందుగా, అంతకుముందు మరి మోషే గారు ఇజ్రాయేలీలు నడిపించారు. మోషే గారు చనిపోయిన తర్వాత యెహోషువ నాయకత్వంలో ఇజ్రాయేలీలందరూ నడుస్తున్నారు. మొట్టమొదటిగా జయించవలసినటువంటి పట్టణం ఏమిటనంటే యెరికో పట్టణం. మొట్టమొదటి జయించవలసినటువంటి పట్టణం ఏంటి? యెరికో పట్టణం. కానీ యెరికో పట్టణం వెళ్ళడానికి అడ్డుగా ఉన్నది యోర్దాను నది. హల్లెలూయా. యెరికో పట్టణానికి అడ్డుగా ఉన్నది ఏంటి? యోర్దాను నది. యెరికో అనగా పాపము. యెరికో అనే మాటకు అర్థం ఏంటి? పాపము. పాపమును జయించాలి అని అంటే దానికి ముందుగా యోర్దాను అడ్డుగా ఉన్నది. యోర్దాను అనగా జారుడు అని అర్థం. హల్లెలూయా. యోర్దాను అనగా జారుడు అని అర్థం. కాబట్టి పాపమును మనం జయించాలి అని అంటే జారేటువంటి తత్వం అనేది ఉండకూడదు. ఒక పాపం అనేది ఉన్నది. ఆ పాపం దగ్గరికి మనం జారకుండా ఉంటే పాపము చేయకుండా ఉంటాం. హల్లెలూయా. చెప్పండి ఒకసారి. మనము జారకుండా ఉంటే, మన చెవి ఇవ్వకుండా ఉంటే, మన ఆలోచన ఇవ్వకుండా ఉంటే, అక్కడికి వెళ్ళాలి అనేటువంటి మనస్సు లేకుండా ఉంటే పాపమును జయించుదుము గాక. హల్లెలూయా. కాబట్టి యెరికోని జయించాలంటే యెరికోకు ముందుగా యోర్దాను నది అనేది అడ్డుగా ఉన్నది. ఈ యోర్దాను నది ఎటువంటిదయ్యా అనంటే మనం చూస్తున్నటువంటి కృష్ణ, గోదావరి నదులు ఉన్నట్టుగా ఇది ఉండదు. ఈ నది ఎటువంటిదేనంటే వరద ఉధృతి నదులు ఎలాగైతే ఉంటాయో, ఎలాగైతే స్పీడ్గా ప్రవహిస్తాయో అలాగూ భయంకరంగా ప్రవహించేటువంటి నది. కొండల్లో ఉన్నటువంటి నీరు, అక్కడ నిల్వ ఉన్నటువంటి నీరు 24 గంటలు కూడా 365 రోజులు 24 అంటే సీజన్ అనేది ఉండదు. వేసవికాలం, శీతాకాలం, వర్షాకాలము కూడా ఆ ఉధృతి అనేది చాలా భయంకరంగా ఉంటుంది. అటువంటి నీటిలో ఎవరు ఈదలేరు, అటువంటి నీటిలో పడవలేసుకుని వెళ్ళలేరు, అటువంటి నీటిలో ఎవరు నడిచి కూడా వెళ్ళలేరు.
అడుగులు వేసి నడుచుకుంటూ కూడా వెళ్ళలేరు. ఆ గట్ల మీద కూడా పొర్లి పారి వెళ్ళేటువంటి నది యోర్దాను నది. ఈ యోర్దాను నదిలోని యేసు ప్రభు వారు బాప్తీసం తీసుకున్నారు. యేసు ప్రభు వారు బాప్తీసం తీసుకునేటువంటి సమయానికి కొంత తగ్గిపోయింది. ఇప్పుడైతే మొత్తానికి లేదు. ఆ నది అనేది కొంచెం నీరు ఏదో ఒక గుంటలాగా ఉన్నది, కానీ మొత్తం అంతా కూడా ఎండిపోయింది. హల్లెలూయా. యోర్దాను వాళ్ళు, ఇజ్రాయేలు వాళ్ళు, పాలస్తీనా వాళ్ళు ఆ యోర్దాను నీళ్ళు అన్నీ వాడుకుని నీళ్లు లేకుండా చేసేసారు. హల్లెలూయా. అయితే మోషే గారి కాలంలో, ఇజ్రాయేలీల కాలంలో, యెహోషువ గారి కాలంలో భయంకరమైనటువంటి ఆ పై కొండల ప్రాంతము నుంచి జారుకుంటూ 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 వచ్చేటువంటి నీరు. ఈ నీటిలో పడవలు వెళ్ళవు, ఈ నీటిలో మనుషులు నడవలేరు, ఈ నీటిలో ఈదలేరు కూడా. హల్లెలూయా. అటువంటి నీరు అది. ఉధృతి చూడండి, మనం టీవీలో చూస్తూ ఉంటాం, వరదలు వచ్చినాయి, పలానా వాళ్ళు కొట్టుకుని వెళ్ళిపోయారని చూస్తాం కదా. వాళ్ళు నడవడానికి ప్రయత్నం చేసినా ఆ నీరు ఏం చేసింది, వాళ్ళని తోసుకుని వెళ్ళిపోతుంది. ఆ కార్లు వెళ్ళిపోతే, ఇల్లులు వెళ్ళిపోతే, బైకులు వెళ్ళిపోతే, మనుషులు కూడా వెళ్ళిపోతారు. అటువంటి నీరు అనమాట ఈ యోర్దాను నది. అటువంటి యోర్దాను నది యెరికో పట్టణం వెళ్ళడానికి అడ్డుగా ఉన్నది. ఆ సమయంలో దేవుడు యెహోషువకి ఏం చెప్పారనంటే, యాజకుల్ని ముందు ఉంచు. ఏం చెప్పారు చెప్పండి? యాజకుల్ని ముందు ఉంచు. యాజకులు మందసాన్ని మోసుకుని వెళతారు, యాజకులు నా ప్రత్యక్షతను తీసుకుని వెళతారు. ఆ మందసం గనక ఉంటే కార్యం జరుగుతుందని దేవుడు చెప్పారు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమును మహింపరుద్దాం. హల్లెలూయా. నీకు ఎటువంటి పరిస్థితి వచ్చి మీద పడుతున్నా, ఎటువంటి ఇబ్బంది వచ్చి మీద పడుతున్నా, నువ్వు దాటలేనటువంటి, మరి వెళ్ళలేనటువంటి, జయించలేనటువంటి పరిస్థితి నీకు అడ్డుగా ఉన్నప్పుడు యాజకుల్ని తీసుకుని వెళ్ళుదువుగాక, దైవజనులను తీసుకుని వెళ్ళుదువుగాక, దైవజనులు నీ దగ్గరకు వచ్చుదురుగాక, దైవజనులకు చెప్పి నువ్వు ప్రార్థన పెట్టించుదువుగాక. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దైవజనుడు ఎప్పుడైతే నీ దగ్గరకు వస్తారో, దైవజనుడు ఎప్పుడైతే నీ గృహంలో అడుగు పెడతారో, దైవజనుడికి ఎప్పుడైతే నీ సమస్యను చెప్తావో, దైవజనుడితో అంటు కట్టబడి ఉంటావో, దైవజనుడితో నీ మనసు విప్పి మాట్లాడుకుని దైవజనుడిని ఎక్కువగా గౌరవిస్తావో, దేవుని యొక్క ప్రసన్నత నీ దగ్గరికి వచ్చునుగాక, ప్రతి విధమైన ఆటంకం లయపరచబడునుగాక. ఆ సమయంలో యాజకులు ముందు నడుస్తున్నారు, వెనకాల జనం నడుస్తున్నారు. చెప్పండి, ముందు ఎవరు నడుస్తున్నారు? యాజకులు నడుస్తున్నారు, వెనకాల జనం నడుస్తున్నారు, ఇజ్రాయేల్ ప్రజలు. అయితే యాజకులు, ఇజ్రాయేల్ ప్రజలు కలిసి నడవట్ల. చెప్పండి ఒకసారి, యాజకులు, ఇజ్రాయేల్ ప్రజలు కలిసి నడవట్ల. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనం చదువుదాం. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనం చదువుకుందాం. నీకును దానికిని దాదాపు 2000 కోరల మూరల ఎడముండవలెను. మనుషులకి, సామాన్యమైనటువంటి మనుషులకి, యాజకులకి లేదా మందసానికి ఎంత దూరం ఉండాలి? 2000 కొల మూరల దూరం ఉండాలి. దైవజనుడితో ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడకూడదు. దైవజనుడి కుటుంబం గురించి ఇష్టం వచ్చినట్లుగా రకరకాలుగా ఉండకూడదు. దూరం అనేది మెయింటైన్ చేయాలి. అది గౌరవానికి సాదృశ్యం. అప్పుడు మాత్రమే నువ్వు దీవించబడతావు. దైవజనుడి విషయాలన్నీ కూడా, లేదా మందిర విషయాలన్నీ కూడా సామాన్యమైనటువంటి మనుషులతో మాట్లాడుతున్నట్లుగా మాట్లాడకూడదు. ఇక్కడ ఒక ప్రత్యేకమైన లాంగ్వేజ్ ఉంటుంది, ఒక ప్రత్యేకమైనటువంటి భాష ఉంటుంది. మనుషులతో మాట్లాడుతున్నట్టుగా దైవజనుడితో నువ్వు మాట్లాడకూడదు. మనుషులతో సరదా మాట్లాడుతున్నట్టుగా దైవజనుడితో మాట్లాడకూడదు. అంటే దైవజనుడు ముందు కానీ వెనకాల కానీ ఇద్దరికి ఏముండాలి చెప్పండి? ఎడము అనేది ఉండాలి. ఒక స్త్రీ డెలివరీ అయిందండి, చక్కని పిల్లని కన్నది. కన్న తర్వాత తల్లిని పిల్లని ఏం చేస్తారు? మధ్యలో ఉన్నటువంటి ప్రేగుని కట్ చేసి దూరం చేస్తారు. దూరం చేస్తేనే ఆశీర్వాదం, దూరం చేస్తేనే అది దీవెన. ఇద్దరు కలిసి ఉండిపోతే, నా పిల్లవాడే కదా, నా అమ్మే కదా, నా తండ్రి కదా అని ఆ పేగు కట్ చేయకుండా అలాగే ఉండిపోతే ఇద్దరికీ ప్రమాదమే. దేవుడి నామానికి మహిమ కలుగును కాదు. హల్లెలూయా. దైవజనులకి గౌరవం అనేది ఉండాలి, దైవజనుల మీద ప్రేమ అనేది ఉండాలి. దైవజనుల్ని సామాన్యమైన మనుషులతో ఆ తింటాళ్లే, ఆ వస్తాళ్లే, ఆ చూస్తాళ్లే అన్నట్టుగాను మన సంబోధన కానీ లేదా మన ఆలోచన కానీ అట్టి రీతిగా అంటే దీవెన అనేది రాదు. అక్కడ మందసానికి, యాజకులకి, సామాన్యమైన ప్రజలకి ఎంత దూరం ఉండాలి చెప్పండి? 2000 కొలమూరల దూరం ఉండాలి. ఎందుకనంటే ఇక్కడ ఒక మర్మం అనేది ఉన్నది. ఎందుకు దూరం ఉండాలి అని అంటే, యాజకులు అనేటువంటి వారు ఏం మోస్తున్నారు చెప్పాలి. యాజకులు అనేటువంటి వారు ఏం మోస్తున్నారు? దేవుని మందసాన్ని మోస్తున్నారు.
దేవుని ప్రజెన్స్ వారి మీద ఉంటుంది, దేవుని ఆలోచనలు వారి మీద ఉంటాయి, దేవుని ప్రణాళికలు వారి మీద ఉంటాయి. ఎప్పుడు కూడా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని దేవునికి సంబంధించినవే ఉంటాయి. అది వెనకాల మనుషులైతే, వెనకాల నడుస్తున్న మనుషులు కష్టాల గురించి, శ్రమల గురించి, ఇబ్బందుల గురించి, అన్నం గురించి, బట్టల గురించి, ఇల్లుల గురించి, ఈ లోక సంబంధమైన అన్నీ మాట్లాడతారు. అవునా కదా? అందుకని ఈ మాటలు ఎవరి మీద పడకూడదు? దైవజనుల మీద పడకూడదు. ఈ మాటలు యాజకుల మీద పడితే కలుషితం అయిపోద్ది. హల్లెలూయా. యాజకులు ఎప్పుడు కూడా పరలోక సంబంధమైన వాటిని ఆలోచన చేస్తారు. యాజకులు ఎప్పుడు కూడా పర సంబంధమైన వాటిని గురించి, దేవుణ్ణి ఎలా సంతోషపెట్టాలి, దేవుణ్ణి ఎలాగ ఆరాధన చేయాలి, ఈరోజు ఏ వాక్యం చెప్పాలి, దేవుని ఉద్దేశం ఏమై ఉన్నది, దేవుని ప్రణాళిక ఏమై ఉన్నది అనే ఆలోచనలో ఉంటారు. ఈ లోపల వీళ్ళు వచ్చి, అయ్యా మాకు ఆకలి అవుతుంది, అయ్యా మాకు నీళ్ళు అవుతున్నాయి, అయ్యా మాకు బట్టలు లేవు, మాకు గృహాలు లేవు, దోసకాయలు లేవు, ఉల్లిపాయలు లేవు, మాంసం లేదంటే దేవుని ప్రసన్నత అనేది వెనక్కి వెళ్ళిపోతుంది. హల్లెలూయా. కాబట్టి ఈ లోక సంబంధమైనటువంటి వాటిని వెతకొద్దు అని ప్రభువారు తెలియపరిచారు. మొదట నా నీతిని, రాజ్యమును వెతకమన్నారు. ఎలాగ పడితే అలాగూ దైవజనుల దగ్గర ఉండకూడదు, ఎలాగ పడితే అలాగూ చూడకూడదు. అప్పుడు మాత్రమే దేవుని కార్యములు నువ్వు చూచుదువుగాక, దేవుని కార్యములు హెచ్చించుదువుగాక. నీ కుటుంబంలో అద్భుతం జరగాలంటే, నీ కుటుంబంలో ఆశ్చర్యమైన కార్యములు జరగాలంటే, నీ కుటుంబం దీవించబడాలంటే, నీ కుటుంబం ఆశీర్వదించబడాలంటే ప్రత్యేకమైనటువంటి ఒక ఆలోచన దైవజనులకు నువ్వు ఇచ్చిదువుగాక, ప్రత్యేకమైనటువంటి గౌరవము దైవజనులకు నువ్వు ఇచ్చిదువుగాక. హల్లెలూయా. ఎందుకంటే వాళ్ళు కలుషితం అయిపోతారు. ఎందుకు కలుషితం అయిపోతారు? వాళ్ళు కూడా దైవజనులాగా దేవుని ఆత్మ కలిగి ఉంటే సరే, కానీ వాళ్ళ ఆలోచనలు వేరు, వీళ్ళ ఆలోచనలు వేరు. దైవజనుడికి అంటే అక్కడ ఆ పాత నిబంధనలు ఉన్నటువంటి దైవజనుడికి లోక సంబంధమైన మాటలు ఏవి కూడా చెవిని పడకూడదు. చెవిని పడితే ఏది వింటారో అదే ఆలోచన చేస్తారు. ఆలోచన ప్రకారమే ఉంటారు కనుక దేవుని శక్తి అనేది అక్కడ దిగిరాదు, దేవుని ప్రభావం అనేది అక్కడ దిగిరాదు, దేవుని మహిమ అనేది అక్కడ దిగిరాదు. అందుకని మనం ప్రత్యేకమైనటువంటి వారు, దైవజనులు ప్రత్యేకమైనటువంటి వారు. హల్లెలూయా. దూరం అనేది మెయింటైన్ చేయదుముగాక. హల్లెలూయా. గౌరవం అనేది ఇస్తూ ఉండుదుముగాక. ఎందుకనంటే వీరి ఆలోచనలు వేరు, సామాన్యమైన ప్రజల ఆలోచనలు వేరు. కానీ వారికి వీరికి దూరం అనేది ఉండాలి అని దేవుడే చెప్పారు. వాళ్ళ ఆలోచనలు కానీ, వాళ్ళ మాటలు కానీ, వాళ్ళ ఉద్దేశాలు కానీ ఎవరి మీద రుద్దకూడదు? దైవజనుల మీద రుద్దకూడదు. కొంతమంది దైవజనుల మీద రుద్దేస్తూ ఉంటారు, కొంతమంది దైవజనుల మీద పడేస్తూ ఉంటారు, కొంతమంది దైవజనులే వీళ్ళే మాకు కారణం అని చెప్పేసి అనేక రకాలుగా ఆడిపోసుకుంటూ ఉంటారు. దూరం అదే ఉన్నప్పుడు మనం దీవించబడదుము గాక, దైవజనులు గౌరవించినప్పుడు మనం దీవించబడదుము గాక. ఎందుకనంటే ప్రభువారు అన్నారు, సువార్త ప్రకటించు వారు పాదములు ఎంతో సుందరములు. హల్లెలూయా. ఆ సువార్త ప్రకటన చేసిన వారే, దేవుణ్ణి మహిమపరిచిన వారే, దేవుణ్ణి ఆరాధన చేసిన వారే మందసాన్ని భుజాన వేసుకుని యోర్దాను నది నీటిని అరికాళ్ళు అలా తాకగానే ఆ నీరంతా కూడా ఏకరాశిగా 2 పాయలు అయిపోయిందంట. గట్టిగా చప్పలు కొట్టి దేవుని నామమును మహిమపరుద్దాం. హల్లెలూయా. మనకున్నటువంటి కష్టం ఏదైనా ఉంటే, మనకున్నటువంటి శ్రమ ఏదైనా ఉంటే, మనం దాటలేనటువంటి పరిస్థితుల్లో ఉంటే దైవజనుల చేత మన గృహంలో అడుగు పెట్టించుకో ఉందుముగాక. అడుగు పెట్టించుకున్న రోజున ఆ సమస్య నుంచి విడుదల పొందుకుందుముగాక. హల్లెలూయా. ఏం పొందుకుంటాం చెప్పండి? విడుదల అనేది పొందుకుంటాం. కాబట్టి దైవజనుల పాదాలలో శక్తి ఉన్నది, దైవజనుల పాదాలలో మహిమ ఉన్నది, దైవజనుల పాదాల దగ్గర అద్భుతాలు ఉన్నాయి. అందుకని మరియా గారు ఎక్కడ కూర్చున్నారు చెప్పండి అమ్మా? మరియా గారు ఎక్కడ కూర్చున్నారు? పాపంలో పట్టబడిన స్త్రీ ఎక్కడ కూర్చుంది? అందరూ పీటల మీద కూర్చున్నారు, అందరూ ఆసనాల మీద కూర్చున్నారు, అందరూ యేసు ప్రభు పక్కపక్కనే కూర్చుని మేము ఎలాగ అనుకున్నారు. కానీ ఈ పాపంలో పట్టబడినటువంటి స్త్రీ అత్తరబుడ్డు తీసుకొచ్చి యేసే పాదాల దగ్గరే కూర్చుంది. హల్లెలూయా. నీ ముఖము మనోహరము, నీ స్వరము మాధుర్యము, నీ పాదాలు అపరంజిమయము. నీ ముఖము మనోహరము, నీ స్వరము మాధుర్యము, నీ పాదాలు అపరంజిమయము. యేసయ్యా నా ప్రాణ ప్రియుడా,
మనగలనా నిన్ను వీడి క్షణమైన యేసయ్యా నా ప్రాణ ప్రియుడా, మనగలనా నిన్ను వీడి క్షణమైన నీ ముఖము మనోహరము, నీ స్వరము మాధుర్యము, నీ పాదాలు అపరంజిమయము. హల్లెలూయా. సరిపోతులే. కాబట్టి దేవుని పాదాలు అనేవి ఎంతో సుందరములు. దేవుని పాదాలు ఆశీర్వాదం. దేవుని పాదాలు అంటే దైవజనుల పాదాలు. హల్లెలూయా. దేవుని పాదాలు అని అంటే ఎవరి పాదాలు? దైవజనుని పాదాలు. దైవజనుడు అడుగు పెడితే ఆ కుటుంబం దీవించబడుతుంది. దైవజనుడు అడుగు పెడితే ఆ గ్రామం ఆశీర్వాదంగా ఉంటుంది. ప్రస్తుతం ఉన్న మనుషులకు ఈ విషయాలు తెలియట్లా. ప్రస్తుతం ఉన్నటువంటి మనుషులు ఏదో అనుకుంటున్నారు, బతకలేక వస్తున్నారనో, లేదా బైబిల్ అంటే ఏదో అనుకునో, లేదా పలానా వాళ్ళ దేవుడిని పరిచయం చేయడానికి వస్తున్నారు, ఏదేదో అనుకుంటున్నారు. ఎందుకనంటే ఆ శక్తి కానీ ఆ మహిమ కానీ ఎవరికి తెలియదు? అన్య జనాంగానికి, దేవుడిని ఎరగనటువంటి వారికి తెలియదు. హల్లెలూయా. అందుకని దేవుడు అన్నారు మత్తయి సువార్త 10:40 ఒక మాట అన్నారు చూడండి. మత్తయి సువార్త 10:40. మత్తయి సువార్త 10:40. మిమ్మును చేర్చుకొనివాడు నన్ను చేర్చుకొనును, నన్ను చేర్చుకొనివాడు నన్ను పంపిన వానిని చేర్చుకొనును. ప్రవక్తను చేర్చుకొనివాడు ప్రవక్త ఫలం పొందుకుంటాడు. నీతిమంతుడిని చేర్చుకునేవాడు నీతిమంతుని ఫలం పొందుకుంటాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపరుద్దాం. హల్లెలూయా. దైవజనులు చేర్చుకుంటున్నారంటే, దైవజనులు ఆ గృహంలో అడుగు పెడుతున్నారంటే, దైవజనులు ప్రార్థన చేయడానికి వస్తున్నారంటే ఎవరు వస్తున్నట్టు? సాక్షాత్తు దేవుడే అడుగు పెడుతున్నట్టు. దేవుడు అడుగు పెట్టాడంటే కార్యం జరగవలసిందే. దేవుడు అడుగు పెట్టారంటే ఎటువంటి ఆటంకమైన లయపరచబడవలసిందే. దేవుడు అడుగు పెట్టారనంటే ఉన్నటువంటి పరిస్థితులన్నీ 2 ముక్కలు అయిపోవలసిందే. హల్లెలూయా. అందుకని ఏకరాశిగా కూర్చాడంట నీళ్ళని. దేవుడు ఎలా కూర్చాడు చెప్పండి? ఏకరాశిగా కూర్చాడు. ఆ నీళ్ళని కూర్చడు అంత ఆషామాషి కాదు. ఏ దేవుడు కూర్చలేడు, ఏ మానవుడు కూడా కూర్చలేరు. నీటిని పట్టుకోలేం, నీటిని దాచిపెట్టలేం, నీటిని మూట కట్టలేం, నీటిని ఒక చోట భద్రపరచలేం. నీరు అనేది అది ఒక ప్రత్యేకమైనటువంటి దేవుని దగ్గర నుంచి వచ్చిన, దేవుని కొట్లలో నుంచి వచ్చినటువంటిది. దానిని దేవుడు తప్ప ఎవ్వరూ ఆపలేరు. లేదా ఇప్పుడు వర్షాకాలం ఉంది, మనం రమ్మంటే వచ్చిందా? మనం పొమ్మంటే పోతుందా? అది దేవుడు చిత్త ప్రకారమే, దేవుని మాట ప్రకారమే జరుగుద్ది. చదువుదాం కీర్తనల గ్రంథము 78:13. కీర్తనల గ్రంథం 78:13. ఆయన సముద్రమును పాయలుగా చేసి వారిని అద్దరికి నడిపించెను, ఆయన నీటిని రాశిగా నిలిపెను. హల్లెలూయా. అల్ల సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అల సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అల సంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. అల సంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా. స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చెదము. హల్లెలూయా. స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చెదము. ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్తుతించెదము. ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్తుతించెదము. బండ నుండి మధుర జలములు పంపిన ఆ యెహోవాను స్తుతించెదము. బండ నుండి మధుర జలములు పంపిన ఆ యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా. స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చెదము. హల్లెలూయా. స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చెదము. హల్లెలూయా. 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 ఎల్లప్పుడు దేవునికి చెదము. హల్లెలూయా. ఎల్లప్పుడు
ఇజ్రాయిలీల్లో జరిగినటువంటి కార్యములు ఎక్కడా కూడా జరగలేదు. సముద్రమును ఏం చేశాడు ఆయన చెప్పాలి? సముద్రమును ఏం చేశాడు ఆయన? 2 పాయలు చేశాడు. అలాగే నిర్గమకాండము 15 అధ్యాయం 8వ వచనం. నిర్గమకాండము 15 అధ్యాయం 8వ వచనం. నీ నాసికారంధ్రముల ఊపిరి వలన నీళ్లు ఏకరాశిగా కూర్చబడెను. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమును మహిమపరుద్దాం. హల్లెలూయా. దేవుని యొక్క ఊపిరి అండి. ఏంటంటే చెప్పండి, దేవుని యొక్క ఊపిరి, దేవుని నాసికారంధ్రములోంచి వస్తున్నటువంటి ఆ ఊపిరి నీటిని ఏం చేసింది? ఏకరాశిగా కూర్చింది. హల్లెలూయా. ఇటు చూడండి, నా వైపు చూడండి. దేవుని నాసికారంధ్రంలో ఉన్నటువంటి ఆ ఊపిరే నీటిని ఏకరాశిగా ఏం చేసిందంటే చేసింది. దేవుని నాసికారంధ్రంలో వచ్చినటువంటి ఆ ఊపిరే ఆదాముని మనిషిగా తయారు చేసింది. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమును మహిమపరుద్దాం. దేవుని నాసికారంధ్రములో నుంచి వచ్చినటువంటి ఆ ఊపిరి పరిశుద్ధాత్మ రూపంలో మన మందిరంలో ఉన్నది. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమును మహిమపరుద్దాం. హల్లెలూయా. ఈ ఊపిరి కనుక నువ్వు తీసుకోగలిగితే, ఆ పరిశుద్ధాత్మ శక్తిని కనుక నువ్వు పొందుకోగలిగితే, ఆయన ఆత్మచేత కనుక నువ్వు నింపబడితే నీళ్లు ద్రాక్షారసముగా మారిపోవును గాక, ఎర్ర సముద్రం 2 పాయలుగా మారిపోవును గాక, శత్రువులు వెనక్కి తిరిగి వెళ్ళిపోవుదురు గాక. అందుకని మనం మనుషుల భాషతో ప్రార్థన చేయాలి, భాషల్లో ప్రార్థన చేయాలి, మొరపెట్టాలి, కన్నీటి ప్రార్థన చేయాలి, మన హృదయాన్ని శుద్ధిగా ఉంచుకోవాలి. ఎంతసేపు ప్రార్థన చేయగలిగితే అంతసేపు ప్రార్థన చేయుదుము గాక. దేవుని ఆత్మచేత నింపబడుదుము గాక. మన సమస్యలకు పరిష్కారం మనుషులు కాదు, మన సమస్యలకు పరిష్కారం డబ్బు కాదు, మన సమస్యలకు పరిష్కారం దేవుని నాసికారంధ్రములోంచి వస్తున్నటువంటి దేవుని ఊపిరి, అదే పరిశుద్ధాత్మ దేవుని శక్తి. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమును మహిమపరుద్దాం. హల్లెలూయా. ఈ ఊపిరి నీళ్లను ఏం చేసింది? ఏకరాశిగా కూర్చింది. ఆ నీళ్లను ఎవరు ఏకరాశిగా కూర్చలేరు. గాలిని ఎవరు కూడా చూడలేరు, దాని బరువెంతో చూడలేరు, నీటిని కూడా ఎవరు కూడా బంధించి ఉంచలేరు. అటువంటి పరిస్థితుల్లో కంటికి కనబడినటువంటి శక్తులు కనుక మనం నొక్కి ఉంచితే, కంటికి కనబడినటువంటి పరిస్థితులు కనుక మనల్ని ఇబ్బంది పెడితే, కంటికి కనబడినటువంటి శక్తులు కనుక మనల్ని ఇబ్బంది కొలుములో వేసి దేన స్థితిలోనికి లాగివేస్తే దైవజనులు పిలిపించుకుందుము గాక, దైవజనులు మన గృహంలో అడుగు పెట్టించుకుందుము గాక, దైవజనులకు చెప్పుదుము గాక. దైవజనుడు ఎక్కడ అడుగు పెడితే అక్కడ దేవుడు కార్యములు చేయును గాక. ఎందుకనంటే దేవుడు అన్నారు, మిమ్మల్ని చేర్చుకున్నవాడే నన్ను చేర్చుకున్నాడు. అంటే శిష్యులకు చెప్తున్నాడు, యేసు ప్రభు శిష్యులకు చెబుతూ, మిమ్మల్ని చేర్చుకున్నవాడే నన్ను చేర్చుకుంటాడు, నన్ను చేర్చుకున్నవాడు నన్ను పంపిన వాడిని చేర్చుకుంటాడు. హల్లెలూయా. దైవజనులు చేర్చుకోకపోతే ఎవరిని చేర్చుకోలేదని అర్థం? దేవాతి దేవుణ్ణి చేర్చుకోలేదని అర్థం, దేవాతి దేవునికి చోటు ఇవ్వలేదని అర్థం, దేవాతి దేవుణ్ణి కాదన్నామని అర్థం. హల్లెలూయా. తర్వాత చదువుదాం, కీర్తన గ్రంథంలోనే 33:7 చదువుకుందాం. కీర్తన గ్రంథం 33:7 చదువుకుందాం. సముద్ర జలములను రాశిగా కూర్చువాడు ఆయనే, అగాధ జలములను కొట్లలో కూర్చువాడు ఆయనే. హల్లెలూయా. కాబట్టి ఎక్కడ చేయనటువంటి అద్భుతమైన కార్యములు ఇశ్రాయేలు దేశంలో చేశారు. ఇశ్రాయేలీలకి మన్నాను కురిపించారు, నీళ్లను ఏకరాశిగా కూర్చారు, ఆకాశము నుంచి మన్నాను కురిపించారు. ఎన్నో అద్భుతమైన కార్యం. మన విషయంలో కూడా దేవుడి కార్యం చేయాలంటే మందసం మోస్తున్నటువంటి యాజకులను పిలిపించుకొందుము గాక. హల్లెలూయా. తర్వాత యెహోషువ గ్రంథం 4:18 చదువుదాం. యెహోషువ గ్రంథం 4:18. యెహోవా నిబంధన మందసమును మోయే యాజకులు యొర్దాను నడుమ నుండి ఎక్కి వచ్చినప్పుడు ఆ యాజకుల అరికాళ్ళు పొడినాలను నిలవగానే యొర్దాను నీళ్లు వాటి చోటుకి ఎప్పటి వల్లనే మరలి దాని గట్లన్నిటి మీద పొర్లి పారుచుండెను. గట్టిగా చప్పట్లు కూడా దేవుని నామమును మహిమపరుద్దాం. చూద్దాం, యాజకులు మందసాన్ని మోసుకుంటూ ముందుకు వెళుతున్నారు, వెనకాల సామాన్యమైనటువంటి ప్రజలు వస్తున్నారు. వారికి వీరికి మధ్యలో ఎంత దూరం ఉంది? 2000 కొలమూరల దూరం ఉన్నది. ముందుకు వెళ్ళిన తర్వాత యాజకులు ఆ నీటి మీద అరికాళ్ళు అలా మోపారు, నీళ్లు ఏకరాశిగా మార్చబడి 2 పాయలు అయిపోయింది. కానీ యాజకులు వెళ్ళాల. ఆ 2 పాయలు అయిన తర్వాత ముందు ఎవరు నడిపించారు? చెప్పండి, ఎవరు నడిపించారు?
ఇజ్రాయేల్ ప్రజలు నడిపించారు. హల్లెలూయా. దైవజనుడు ఎప్పుడు కూడా ప్రజల క్షేమం కోరుకుంటాడు. దైవజనుడు ఎప్పుడు కూడా విశ్వాసులు ఇబ్బందుల్లో పడకూడదని, కష్టాలు పడకూడదని, వాళ్ళు క్షేమంగా నడవాలని, తర్వాత యాజకులు వెనకాల వెళ్ళాలని. యాజకులు ఎప్పుడు కూడా విశ్వాసుల యొక్క మంచినే కోరుకుంటూ ఉంటారు. యాజకులు అక్కడే నిలబడ్డారండి. యాజకులు నిలబడినంతసేపు ఆ యొక్క నది అనేది దగ్గరికి రాలేదు. దూరంగానే ఆ విడిపోయి 2 పాయలుగా ఉండి ఆరిన నేల నడిచారంటే ఇజ్రాయేలీలు. హల్లెలూయా. ఆరిన నేల నడుస్తూ వారందరూ నడిపించిన తర్వాత ఇజ్రాయేలీలు 12 గోత్రాలు వాళ్ళు కూడా వెళ్ళిని. తర్వాత యాజకులు కూడా ఆరిన నేలలో అవతల ఒడ్డుకు వెళ్ళి పొడి నేలను, ఎక్కడంట పొడి నేలను యాజకుల అరికాళ్ళు మరలినప్పుడు, అక్కడ ఆ చోటికి తాకినప్పుడు మరలా యోర్దాను నది ఎలా మారిపోయింది? యథావిధికి ఎలాగున్నది అలా మారిపోయింది. హల్లెలూయా. కాబట్టి మనకున్నటువంటి కష్టాలు, మనకున్నటువంటి ఇబ్బందులు, మనకున్నటువంటి కన్నీరు దైవజనుడికి చెప్తే దైవజనుడు ఎలా ప్రార్థన చేస్తారో తెలుసా? అది నా బాధే, నా పరిస్థితి, నా వేదన అన్నట్టుగా ప్రార్థన చేస్తారు. హల్లెలూయా. కానీ దైవజనుడు ఎప్పుడు కూడా విడిచిపెట్టకుందుము గాక, దైవజనుడు వెనకాలే మనం నడుచుదుము గాక, దైవజనులో ఉన్నటువంటి ఆత్మే మనకు కార్యములు చేయునుగాక. హల్లెలూయా. చదువుదాం ఆదికాండము 30వ అధ్యాయం 30వ వచనం. ఆదికాండం 30వ అధ్యాయం 30వ వచనం. నేను రాకమునుపు నీకుండినది కొంచెమే, అయితే అది బహుగా అభివృద్ధి పొందెను. నేను పాదం పెట్టిన చోటెల్లా యెహోవా నిన్ను ఆశీర్వదించును. నేను నా ఇంటి వారి కొరకు ఎప్పుడు సంపాద్యము చేసుకొందుననెను. చాలండి. హల్లెలూయా. ఈ మాటలు యాకోబు గారు చెబుతున్నారు. ఎవరితోనూ? ఈ మాటలు యాకోబు గారు లాబానుతో చెప్తున్నారు. ఎవరితో చెప్తున్నారు? లాబానుతో చెప్తున్నారు. ఒకానొక దినమున యాకోబు వాళ్ళ తండ్రి దేశము నుంచి ఎక్కడికి వెళ్ళిపోయాడు? లాబాను ఉండేటువంటి ప్రాంతానికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయినప్పుడు లాబాను పూరి గుడిసెలో ఉండేవాడు. అంటే ఎక్కడ ఉండేవాడు? పూరి గుడిసెలో 2 అమ్మాయిలతో వాళ్ళ కూతురుతో ఉండేవాడు. ఉండే 4 గొర్రెలు ఉన్నాయి. వాళ్ళే తినడానికి కష్టం, తినలేక ఒకరోజు తింటే ఒకరోజు తినలేక ఉన్నాడు లాబాను. ఉన్నటువంటి సమయంలో యాకోబు కూడా అక్కడి నుంచి పారిపోయి వచ్చి లాబాను దగ్గరికి వచ్చి చేరాడు. లాబాను అంటున్నాడు, అయ్యా నాకున్నదే కొంచెము, నేను ఏముంటుందో ఏం పెడతానో నాకు తెలియదు, నేను ఏ పని ఇవ్వగలను? వద్దు బాబు అంటే యాకోబు అన్నాడు, నీకున్నదే పెట్టయ్యా, నీకున్న దగ్గర నేనుంటాను, నీకు ఎంత చోటు ఉంటే ఆ చోటులో నేను ఉంటాను అని చెప్పేసి యాకోబు అంటే సరే ఉండు అని చెప్పేసి ఒక పనివాడిగా పెట్టుకున్నాడు, ఒక కూలి పనివాడిగా పెట్టుకున్నాడు గొర్రెలు మేపడానికి. ఎవరు? లాబాను యాకోబుని ఒక పనివాడిగా పెట్టుకున్నాడు గొర్రెలు మేపడానికి. యాకోబు వచ్చినది మొదలుకొని రోజు రోజుకి అభివృద్ధి చెందుతున్నాడంట. హల్లెలూయా. ఆహారం మారిపోయింది, ఆహారపు తీరు మారిపోయింది. ఇంతకుముందు పేదరికంలో ఏ గంజో ఏ కడుగో వేసుకుని తినేవాడు. ఇప్పుడు ఏమైపోతుంది? బిర్యానీలు, మటన్ బిర్యానీలు ఎక్కువైపోతున్నాయి, చికెన్ ఫ్రైడ్ రైస్లు ఎక్కువైపోతున్నాయి. అలాగూ ఆహారం మారిపోయింది, వస్త్రాల తీరు మారిపోయింది. ఇల్లు మీద ఇల్లు కట్టేస్తున్నాడు అంట. ఏం చేస్తున్నాడు? ఇల్లు మీద ఇల్లు కట్టేస్తున్నాడు. రోజు రోజుకి ఆశీర్వాదం ఎక్కువైపోతుందంట. ఎవరికి? లాభానికి ఎక్కువైపోతుంది. కానీ యాకోబుకి మాత్రం శాలరీ ఇవ్వట్లా. ఎవరు? లాబాను మూర్ఖుడు. లాబాను తన సొంత చిత్తానికి ఒక కఠినమైనటువంటి హృదయం కలిగిన వాడు. అంతా నాకే కావాలనుకునేవాడు. మొత్తానికి 14 సంవత్సరాలు పనిచేశాడు. ఎవరు? యాకోబు లాబాను దగ్గర 14 సంవత్సరాలు పనిచేశాడు. అయినా యాకోబుకి శాలరీ పెంచలేదు, కానీ లాబాను మాత్రం పెరిగిపోతూ వచ్చాడు. ఒకనొక రోజున శాలరీ పెంచట్లేదని యాకోబు ఏం చేశాడంటే అలిగి వెళ్ళిపోయాడు బయటికి. ఏం చేశాడు? అలిగి బయటికి వెళ్ళిపోయాడు. లాబాను అనుకున్నాడు, నేను ఇంతకు ముందున్న పరిస్థితి వేరు, ఇప్పుడున్న పరిస్థితి వేరు, డబ్బులు బాగా వచ్చినాయి, బాగా ఆశీర్వదించబడ్డాను, ఈ దేశంలోనే గొప్ప ధనవంతుడిగా మారిపోయాను, అసలు కారణం ఏంటో కనుక్కుందాం అని చెప్పేసి శకునం చెప్పేవారి దగ్గరికి వెళ్ళిపోయాడు. ఎవరి దగ్గరికి? శకునం చెప్పేవారి దగ్గరికి వెళితే నీ ఆశీర్వాదం అంతా యాకోబులో ఉందాయా అని చెప్పారంట. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపరుద్దాం. హల్లెలూయా. ఎవరి దగ్గరికి వెళ్ళారు? శకునం చెప్పేవారి దగ్గరికి. శకునం చెప్పేవాళ్ళు మంచి చెప్తున్నారని ఇప్పుడు వెళ్ళబాకండి, ఆ రోజుల్లో వెళ్ళేవారు. క్రీస్తుకు ముందు, ఎందుకంటే మరలా చేతబడి చేసి వాళ్ళ దగ్గరికి, చల్లంగితనం చేసి వాళ్ళకి తాయెత్తులు కట్టే వాళ్ళ దగ్గర, దారాలు కట్టే వాళ్ళ దగ్గరికి మళ్ళీ వెళ్ళిపోతారేమో. ఎందుకంటే ఆ కాలంలో నెరవేరింది. వీళ్ళు ఎక్కడికి వెళ్ళాడు? లాబాను శకునం చెప్పేవాడి దగ్గరికి వెళ్ళాడు. యాకోబు వాళ్ళని ఆశీర్వదించబడుతున్నావు అంటే మళ్ళీ యాకోబుని పట్టుకుని రావడానికి యాకోబు ఎంత దూరం ప్రయాణమయ్యాడు, అక్కడికి వెళ్ళిపోయి అల్లుడా రా నా కూతురు నీకు ఇస్తానని చెప్పి మళ్ళీ బతిలాడి తెచ్చుకుంటున్నాడు. హల్లెలూయా. అప్పుడు యాకోబు చెప్తున్న మాటలు ఏమని? నేను రాకమునుపు నీకుండినది కొంచెమే, అయితే అది బహుగా అభివృద్ధి పొందెను. నేను పాదము పెట్టిన చోటెల్లా అనండి, నేను పాదము పెట్టిన చోటెల్లా
యాకోబు పాదం పెట్టిన చోటెల్లా దేవుడు దీవించాడు. హల్లెలూయా. కాబట్టి శకుని గాండ్ర దగ్గరికి వెళ్ళాడు కదా. ఎవరు? లాబాను వెళ్ళినప్పుడు మంచిగా చెప్పారు, కరెక్ట్గానే చెప్పారు. హల్లెలూయా. ఎందుకనంటే పాత నిబంధనలో లేదా క్రీస్తు రాక మునుపు ఈ లోక సంబంధమైన తాళపు చెవులు కానీ, పాతాళ లోక తాళపు చెవులు కానీ ఎవరి స్వాధీనంలో ఉన్నాయి? సాతాను స్వాధీనంలో ఉన్నాయి. ఎవరి స్వాధీనంలో ఉన్నాయి? సాతాను స్వాధీనంలో ఉన్నాయి. అందుకని సాతాను పాతాళం నుంచి చనిపోయిన ఆత్మలన్నిటినీ పంపించగలడు. సోది ఆ రోజుల్లో పనిచేసేది. సోది, శకునము, చిల్లంగితనము, బాణామతి, చేతబడితనం ఆ కాలంలో చెల్లేది. అందుకని కర్ణపిశాచి కలిగినటువంటి ఆవిడ సౌలు గారు ఇల్లు అడిగినప్పుడు ఎవరిని పాతాళ లోకం నుంచి తీసుకొచ్చింది? చెప్పాలి. ఎవరిని తీసుకొచ్చింది చెప్పండి? సమూయేలుని తీసుకొచ్చింది. సమూయేలు రావడానికి కలిగిన కారణం ఏంటి? ఆ కాలంలో తాళపు చెవులు ఎవరి స్వాధీనంలో ఉండేవి? చెప్పాలి. ఎవరి స్వాధీనంలో? అపవాది స్వాధీనంలో ఉండే కనుక సమూయేలు పాతాళం నుంచి వచ్చాడు. వాడికి అధికారం ఉంది. కానీ యేసు ప్రభు వచ్చిన తర్వాత, సిలువలో మరణించిన తర్వాత, పునరుద్ధానుడే లేవక ముందు పాతాళ గర్భానికి వెళ్ళి సాతాన్ని ఫాట్మని ఒకటి పీకి వాడి చేతిలో ఉన్న తాళాలన్నీ దేవుని స్వాధీనంలో తీసుకున్నాడు. ఇప్పుడు చిల్లంగితనం పనిచేయదు, బాణమతి పనిచేయదు, శకునం పనిచేయదు, ఏమీ పనిచేయదు. హల్లెలూయా. బైబిల్ పట్టుకుంటే చాలు ఆయన నామములు దెయ్యాలు గడగడలాడును గాక. ఎందుకంటే అధికారం ఇప్పుడు ఎవరి స్వాధీనంలోకి వచ్చింది? దేవుని స్వాధీనంలోనికి వచ్చేసింది. ఇక దురాత్మల ఆ యొక్క పనిచేయదు. అది ఇది వరకు పనిచేసేది, క్రీస్తుకు రాకముందు పనిచేసేది. అది చీకటి యుగం అన్నారు. అందుకని ఏం యుగం అది? చీకటి యుగం. చీకటిలో కూర్చున్న వారికి గొప్ప వెలుగు ప్రకటించడానికి ప్రభు హితవస్త్రము ప్రకటించబడింది. హల్లెలూయా. అందుకని చీకటిలో ఉన్నవారి దగ్గరికి వెళ్ళమన్నారు. చీకటిలో ఉన్నవారంటే వీళ్ళే, దెయ్యాలను కొలుస్తున్నవారు, విగ్రహారాధనలు చేస్తున్నవారు, చేతబడితనం, చిల్లంగితనం. దేవుని నామానికి మహిమ కలుగునుగా. అది ఇప్పుడు పనిచేయదు. ఎందుకు పనిచేయదు? ఇప్పుడు అంతా శక్తి, అధికారం అంతా దేవునిదే. హల్లెలూయా. ఈ లోక దేవతలన్నీ ఆయన ముందరా, ఈ లోక దేవతలన్నీ ముందరా సాగిలపడి నమస్కరించి గడగడలాడును, సాగిలపడి నమస్కరించి గడగడలాడును. వంగనీమో కాళ్ళని, వంగనీమో కాళ్ళని, యేసయ్య ఎదుట వంగిపోవును, యేసయ్య ఎదుట వంగిపోవును. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. రావి కోటి తేజుడు రమ్యమైన దేవుడు, రావి కోటి తేజుడు రమ్యమైన దేవుడు, రారాజుగా వచ్చుచున్నాడు. యేసు రారాజుగా వచ్చుచున్నాడు, యేసు రాజుగా వచ్చుచున్నాడు. భూలోకమంతా తెలుసుకుంటారు. ఆమేన్. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. హల్లెలూయా. మా చిన్నప్పుడు వీళ్ళు కత్తులు ఈ మూల నుంచి ఈ మూలకు పెట్టుకునే వాళ్ళు ఎవరు వచ్చేవారు, డ్రమ్ కొట్టేవారు. ఇదంతా రక్తం కారేది. కొంతమంది నాలుగు మీద ఇలాగ సోలాలు పొడుచుకుని ఇలా ఇంత బారుండి నాలుగులు బయటకు తీసేవారు. హల్లెలూయా. తర్వాత ఇంతంత బొమ్మలు తీసుకొచ్చేవారు, చిన్న చిన్న బొమ్మలు తీసుకొచ్చి దానికి ఏదో పేరు పెట్టి నువ్వు అలా చేయి ఎలా చేయి అంటే అసలు రిమోట్ కంట్రోల్ కాదు, అది ఏమి చేయకుండానే దాని అంతటా అదే అలా కదిలి ఎగిరేది అనమాట. ఇక మాకు భయం వేసి పరుగులు పెట్టేవాడు. అటువంటి వాళ్ళు వచ్చేవారు, వాళ్ళని రకరకాల పేర్లతో ఏదో పిలిచేవారు. అలాగే గారడీ విద్యలు చేసేవారు. ఏం చేసేవారు? గారడీ విద్యలు చేసేవారు. అయితే రాను రాను సువార్త వ్యాపించడం బట్టి, ప్రతి సంఘంలో పరిశుద్ధాత్మ దేవుడు రావడం బట్టి అవన్నీ లయమైపోయినాయి. గట్టిగా చప్పలు కొట్టి దేవుని నామని మహిమపడతాం. ఆ చేతబడితనం పోయింది, చిల్లంగితనం పోయింది, బాణమతి పోయింది, శకునం చూసేవారు కూడా పోయారు. సో చెప్తే మన ఈ మధ్య ఏదో వస్తున్నారు కానీ అవి కూడా అంతగా పనిచేయవు. హల్లెలూయా. ఎందుకని? సువార్త ప్రకటించబడింది. జీవం కలిగినటువంటి దేవుని ముందు ఏ అపవాది కానీ ఏది కూడా నిలబడదు. హల్లెలూయా. అయితే ఆ కాలంలో పనిచేసేది కదా. శకునం చూపించుకునే వారి దగ్గరికి వెళితే లాభానికి ఏం చెప్పారు? చెప్పాలి. లాభానికి ఏం చెప్పారు? యాకోబు వల్లే ఆశీర్వాదం అనగానే పరుగు పెట్టుకుని వెళ్ళిపోయి యాకోబుని బ్రతిమలాడుతున్నాడు. రావయ్యా 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 అని చెప్పేసి బ్రతిమలాడుతుంటే అప్పుడు అన్నాడు ఏమని? నేను వస్తాను, కానీ ఒకటి కండిషను.
ఏంటి కండిషన్ అంటే, మంచి గొర్రెలన్నీ నువ్వు తీసుకో, పొడలో మచ్చలు ఉన్నటువంటి గొర్రెలన్నీ నాకు ఇచ్చేయి అని అనగానే, సరే పొడలో మచ్చలు ఉన్నాయి నువ్వు తీసుకో, మంచి అని నేను తీసుకుంటాను, లాభాన్ని ఇంటికి తీసుకెళ్ళిపో. ఇంటికి తీసుకెళ్ళిన దగ్గర నుంచి మరలా రెండోసారి యాకోబు ఆ కుటుంబంలో అడుగుపెట్టిన దగ్గర నుంచి పొడలు మచ్చలు కలిగిన గొర్రెలే పొడతున్నాయి తప్ప మంచి పొడట్లా. ఎందుకని? కారణం ఏంటి? దైవజనుడి నోట్లోంచి వచ్చిన ప్రతి మాటను దేవుడు రూఢిపరచును గాక. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమును మహిమపరచుదాం. హల్లెలూయా. యాకోబు ఎక్కడ అడుగు పెడితే అక్కడ ఆశీర్వాదం, యాకోబు ఎక్కడ అడుగు పెడితే అక్కడ దీవెన. దానికి కలిగిన కారణం దేవుని యొక్క ఊపిరి ఆయనలో ఉంది. ఎవరు ఊపిరి? చెప్పాలి. దేవుని యొక్క ఊపిరి ఆయనలో ఉంది. ఎందుకనంటే ఆ ఆశీర్వాదం పొందుకుందామని, ఆ దీవెన పొందుకుందామని తల్లి గర్భంలో ఉన్నప్పుడే పెనుగులాడుకుంటూ వచ్చేసాడు. హల్లెలూయా. కాబట్టి సువార్త ప్రకటించి వారి పాదములు సుందరములు. తర్వాత ఆదికాండము 39 అధ్యాయము 5వ వచనం చదువుదాం. ఆదికాండము 39 అధ్యాయం 5వ వచనం. అతడు తన ఇంటి మీదను తను కలిగినదంతయు అతని విచారణకర్తగా నియమించిన కాలము మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తము ఐగుప్తీని ఇంటిని దీవించును. గట్టిగా చప్పట్లు కూడా దేవుని నామమును మహిమపరచుదాం. దైవజనుడు మీ గృహంలో అడుగు పెట్టడమే దీవెనండి. మీరు అనుకుంటారు పలానా పాస్టర్ గారు వచ్చేస్తున్నారు బాబాయ్ ప్రార్థన చేయడానికి అనుకుంటారు, కానీ దైవజనుడు వస్తేనే దీవెన, దైవజనుడు వస్తేనే నీ కుటుంబం ఆశీర్వదించబడుతుంది, దీవించబడుతుంది, హెచ్చింపబడుతుంది. యోసేపు నిమిత్తము ఏ కుటుంబాన్ని దీవించాడు? చెప్పాలి. యోసేపు కుటుంబం నిమిత్తము ఐగుప్తీని ఇల్లు, ఫరో ఇంటిని దీవించాడు. హల్లెలూయా. ఎంతగా దీవించాడు అని అంటే రోజు రోజుకి అభివృద్ధి చెందుతూనే వచ్చింది. హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క కృప ఏమిటంటే దైవజనులు ఎక్కడ అడుగు పెడితే అక్కడ ఆశీర్వాదం. దైవజనుల పాదాలు సుందరములు. దైవజనుల పాదాలలో దేవుని శక్తి ఉన్నది, దేవుని మహిమ ఉన్నది. అందుకని కొన్ని దెయ్యాలు ఎక్కడో ఉండి చెప్తే ఇక్కడికి వస్తున్నారు పలానా దైవజనులు, రావద్దని చెప్పారు. అలా ఎందుకంటే వాటికి తెలిసిపోద్ది ఈ దేవుని యొక్క పాదములు లేదా దైవజనుల యొక్క పాద ముద్రలు, ఆ చప్పుడు, ఆ సవ్వడి కదిలితేనే అక్కడ దురాత్మలన్నీ గడగడలాడుతూ ఉంటాయి. ఎందుకంటే మనకు తెలియదు కానీ వాటికి తెలిసిపోతాయి. అమ్మో దీవించేవాడు ఇక్కడికి వచ్చాడు, అయ్యో నన్ను ఖాళీ చేసేవాడు ఇక్కడికి వచ్చాడు, అయ్యో నన్ను ఖాళీ చేసేవాడు ఇక్కడికి వచ్చాడని ఏడుస్తూనే ఉంటాయి. యోసేపు నిమిత్తం ఏ కుటుంబాన్ని దీవించాడు? ఐగుప్తీని ఇంటిని కుటుంబాన్ని దీవించాడు. యాకోబు నిమిత్తం లాబాను కుటుంబాన్ని దీవించాడు. హల్లెలూయా. ఇక్కడ యాజకులు మందసం మోసుకుంటూ వచ్చి యోర్దాను నది మీద అడుగు పెట్టగానే అది 2 పాయలు అయిపోయింది. అంత మాత్రమే కాదు, రాజుల మొదటి గ్రంథం 17 అధ్యాయం 16 వచనంలో మనం చూసుకుంటే, రాజుల మొదటి గ్రంథం 17 అధ్యాయం 16 వచనం, యెహోవా ఏలియా ద్వారా తొట్టెలో పిండే తక్కువ కాలేదు, బుడ్డిలో నూనె తక్కువ కాలేదు. గట్టిగా చప్పలు కొట్టి దేవుని నామమును మహిమపరచుదాం. సారీపతి విధవరాలు కుటుంబం అండి. షోమ్రోన్లో గొప్ప కరువు ఉంది, ఆహారం లేదు, నీళ్లు లేవు, వర్షాలు లేవు. ఆ సమయంలో సారీపతి విధవరాలు కుటుంబంలోకి ఎవరు అడుగు పెట్టారు? చెప్పాలి. ఏలియా గారు అడుగు పెట్టారండి. 3.5 సంవత్సరాలు కూడా సమృద్ధిగా భోజనం చేశారు వాళ్ళు. ఆ పిండి ఏం చేయలేదు, ఆ తొట్టిలో పిండి తక్కువ కాల, బుడ్డిలో ఉన్న నూనె కూడా తక్కువ కాల. హల్లెలూయా. తర్వాత చదివితే 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనం చదివితే అక్కడ సునేమిరాలైన గనురాలు ఉంటుంది. 4వ అధ్యాయం 8వ వచనం 2వ రాజులు. ఎలీషా సునేము అని పట్టణమునకు అచ్చట గనురాలైన ఒక స్త్రీ భోజనమునికి రమ్మని అతను బలవంతం చేసింది. ఆ మార్గమును వచ్చినప్పుడల్లా ఆయనంట భోజనం చేస్తూ వెళుతున్నారు. ఎందుకంటే సునేమిరాలైన తెలుసు, ఏమని తెలుసు? దైవజనుడు ఎక్కడ అడుగు పెడితే అక్కడ దీవెన, ఎక్కడ అడుగు పెడితే అక్కడ ఆశీర్వాదం అని ఆమెకు తెలుసు. కాబట్టి బైబిల్ గ్రంథంలో భక్తులు ఏ కుటుంబంలో అడుగు పెట్టారో ఆ కుటుంబం దీవించబడింది. హల్లెలూయా. నూతన నిబంధనలో దైవజనులు ఏ కుటుంబంలో అడుగు పెడితే ఆ కుటుంబం ఫలించును గాక, గర్భఫలాలు వచ్చును గాక, ఆరోగ్యం వచ్చును గాక, దరిద్రత కొట్టివేయబడును గాక, వెలుగు ఆ కుటుంబంలో ఉండును గాక. లేదు. అందుకనే 7 వారాలు ప్రార్థనలు పెట్టినప్పుడు అండి, కృతజ్ఞత కూడికలు పెట్టినప్పుడు ఎన్నో సాక్ష్యాలు దేవుడు జరిగించాడు, ఎన్నో అద్భుతమైన కార్యములు జరిగించారు. హల్లెలూయా. సువార్త ప్రకటించి వారి పాదములు ఎంతో సుందరమైనవి. దైవజనులకి సామాన్యమైనటువంటి సంఘానికి ఎడముండునుగాక, గౌరవించుదురుగాక,
మందసాన్ని దేవుణ్ణి ఎలాగైతే చూస్తామో దైవజనులు కూడా అలాగే చూచుదుముగాక. దైవజనుల్ని లోకువ కట్టకుందుముగాక. సామాన్యమైన మనుషులతో చూసినట్లుగా దైవజనుల్ని చూడకుందుముగాక. దైవజనుని ప్రేమిస్తే దేవుణ్ణి ప్రేమించినట్టు, దైవజనుని చేర్చుకుంటే దేవుణ్ణి చేర్చుకున్నట్టు, దైవజనుడిని ఇస్తే ఎవరికి ఇచ్చినట్టు? దేవునికి ఇచ్చినట్టు. కాబట్టి ప్రతి స్థలంలో దైవజనులు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. మోషే గారు దైవజనుడిగా ఇజ్రాయేలులకు ఎన్నో కార్యాలు చేశారు. యెహోషువ గారు దైవజనుడిగా ఇజ్రాయేలులకు ఎన్నో కార్యములు చేశారు. హల్లెలూయా. దైవజనుడు ఉండడం బట్టే ఇజ్రాయేలు ఆశీర్వదించబడ్డారు. అలాగే యేసు ప్రభువారైనటువంటి దైవజనుడు మరియా మార్తాల కుటుంబంలోనికి వెళ్ళగానే చనిపోయినటువంటి లాజర్ను బయటకు తీసుకుని వచ్చాడు. అలాగే దైవజనుడైనటువంటి యేసు ప్రభువారు, అందుకని ఆయన ఏమని పిలిచేవారు? బాధకుడా, 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 మా ఇంటికి రా, నా మీద చేయవే, నాకు ప్రార్థన చేయి, మా ఇంట్లో అడుగుపెట్టని ఎంతోమంది తీసుకుని వెళ్ళడానికి ఇష్టపడ్డారండి. అలాగే యాయేరు అనేటువంటి ఆయన వాళ్ళ కుమార్తె చనిపోయినటువంటి స్థితిలో ఉంటే ఇంటికి రమ్మని బ్రతిమలాడాడు. హల్లెలూయా. అలాగే సేనాధిపతి అయినటువంటి తన దాసుడు కూడా చనిపోయి ఉంటే ఒక సైన్యాధిపతి కూడా వచ్చి యేసు ప్రభువారిని తీసుకుని వెళ్ళాడు. కాబట్టి యేసు ప్రభువారు ఏ కుటుంబంలో అడుగు పెడితే ఆ కుటుంబం ఫలించింది. ప్రస్తుత దినాల్లో దైవజనులు ఏ కుటుంబంలో అడుగు పెడితే ఆ కుటుంబం ఫలించును గాక. ఎందుకంటే ప్రత్యేకపరుచుకున్న దైవజనులు, ఆత్మ కలిగినటువంటి దైవజనులు, అపోస్తుల బోధను వెంబడిస్తున్న దైవజనులు ఏ కుటుంబంలోనికి వస్తారో ఆ కుటుంబం దీవించబడును గాక. ఎందుకంటే ఆ దైవజనులు ఎవరున్నారు? దేవుని నాసికారంధ్రంలో ఉన్న ఊపిరి ఆ దైవజనులో ఉంది. అనగా పరిశుద్ధాత్మ దేవుని శక్తి ఆ దైవజనులో ఉంది కనుక ఆ దైవజనులు ఏ కుటుంబంలోనికి వస్తే ఆ తాగితే దేవుని ఆశీర్వాదం, మహిమ. హల్లెలూయా. కాబట్టి అటువంటి దైవజనుల్ని మనం విడిచిపెట్టకుండా నిత్యము ప్రార్థనలు చేయించుకొందుముగాక, యాచనలు చేయించుకొందుముగాక, గృహాలకు తీసుకుని వెళ్ళదుముగాక. అటువంటి కృపాధన్యత మనందరికీ తోడైండును గాక. ఆమేన్.